అన్నట్టు ఎక్కడ పలికిన సందర్భాలు లేవు సార్. కాబట్టి చూద్దాం రేపు ఈ టైంకి అంతా కూడా సక్రమడుతుంది సక్రమంగా. అందరికీ కూడా శుభ పరిస్థితులే తెలుగు ప్రజలకు అందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు వాళ్ళ యొక్క ఆశించినటువంటి అమరావతి ప్రాజెక్టుని, అమరావతి రాజధాని అమరావతిని కానీ, తర్వాత ఆగిపోయినటువంటి ప్రాజెక్టు పోలవరం కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలే కాదు, అనేక అభివృద్ధి పనులే కాదు, అనేక పంచాయతీల్లో ప్రతి పంచాయతీని పంచాయతీ నిధులను కూడా లూటీ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పి ప్రజలు తీర్పు రేపు చెప్పబోతున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే వైసీపీ నేతలు అంటే మాకు ఏదో 175 అన్న పద్ధతి నుంచి 150కి వచ్చారు, 150 నుంచి 130కి వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా మాకు 100 కార్లు లేకపోతే 100 మార్కులు కావాలని కానీ మాకు సరైన నమ్మకం లేక సార్ కౌంటింగ్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత మీ అధినాయకుడు కూడా కనీసం మేము అధికారంలోకి వస్తామని స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడా? కూటమిలో పవన్ కళ్యాణ్, బీజేపీ పురంధేశ్వరి గారు మా కూటమి అధికారంలోకి వస్తుందని కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారంటే మీరంతా భయంగా ఉన్నారో, మీరు ఓడిపోతున్నారో మీకు అర్థమయ్యి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవ్వండి. ప్రజలు మిమ్మల్ని చేత్కరించారు, ప్రజలు మిమ్మల్ని విసర్జించారని ఖచ్చితంగా మీరు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ రాబోతున్నారు. మంచి వాతావరణాన్ని సృష్టించుకుని గొడవలు లేకుండా ఏదో బయట నాయకులు మాట అన్నారు. ఎస్సీబీసీ పిల్లలు ఇలా కొంచెం బలైపోతారండి. ఎస్సీబీసీ పిల్లలు ఒకలేనా రాజకీయాల్లో బలైపోతారంట. ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా, ఏ జాతికి చెందిన వాడైనా, ఏ మతానికి చెందిన వాడైనా రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా మనం వెళ్ళి ప్రశ్నించాలి తప్ప ఇలా వెళ్ళిపోయి మనం ఎక్కడికి వెడితే అక్కడ దందాలను దౌర్జన్యాలను దూరాల్సినటువంటి పరిస్థితులే తమ్ముడు. ఒక ఎస్సీబీసీ పిల్లల యొక్క పరిస్థితే కాదు, ఏ పిల్లవాడైనా మన పిల్లవాడైనా చెప్పేసి రాజకీయాల్లో ఉండాలి తప్ప సర్వీస్ అనేది రాజ్యాంగబద్ధంగా అందరికీ అందేటట్టు చూడాలి తప్ప మనం ఏదో సొంతంగానో లాభంగానో లేకపోతే మన మతపరంగానో కులపరంగానో మాట్లాడడం అనేది కరెక్ట్ కదని చెప్తున్నాను తమ్ముడు నీకు. ఎందుకంటే ఇందాక ఇలా బయలుపోతారు చేస్తారా ఏంటి ఎవరైతే నాయకుల మాటలు విని చనిపోతున్నది ఎస్సీ ఎస్టీ బీసీ అది అత్యధికంగా స్టూడెంట్స్ అవనియండి, 18 నుంచి 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి వయసు గల యువకులు కొంతమంది వాడుకుంటూ ఉన్నారు. ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళు వాడుకుంటున్నారు. ఫ్యామిలీ ఉంది, మీ అనగతల తల్లి చెల్లి ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, మీ అనగతల ఒక కుటుంబం ఉంది. గొడవలకి దిగ్గొద్దు, ఆలోచించండి. ఇందాక అదే వైసీపీ నేత మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లుల గురించి ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. ఇందిరమ్మ ఇల్లుల గురించి, ఇందిరమ్మ భాగవతం గురించి అందరికీ తెలుసు. భూ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎంతమంది భూస్వాములు కౌరు పెట్టిందో అందరికీ కూడా తెలుసు. అది మళ్ళీ మరి చరిత్రలోకి వెళ్తే చాలా ఈ డిబేట్ సరిపోతుంది. కానీ తర్వాత ఎన్టీఆర్ గారు మంచి గృహ నిర్మాణాన్ని చేపట్టారు. 7,500కే ఆ రోజుల్లో ఇల్లు కట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. పెంగిటిల్లుతో కట్టినటువంటి సందర్భం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మంచి ఇల్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఇల్లు వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మాణం పురుగులు పుట్టలు పావులు తర్వాత ఎక్కడ పొలాల్లో ఇచ్చి లేకపోతే అడవుల్లో ఇచ్చి ఆ భూముల్లో ఇచ్చి అధిక సొమ్మును ఇది కరెక్ట్ కదా? ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి కూడా అధికారంలోకి వచ్చి మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనను, మంచి అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓటేశారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. రేపు
జరగబోయే ఎన్నికల్లో అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా మేము భావిస్తున్నాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ చేతిలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతింది కాబట్టి ఈ రోజు పరిస్థితులు వచ్చాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ చేతిలో కాకుండా రౌడీ రాజ్యంగా వెళ్ళినటువంటి 5 సంవత్సరాలు కూడా సమన్వయంతో రేపు పాడబోతున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఎప్పటికీ పాడి ఉన్నారు. అది ఈవీఎంలో నిశ్శబ్దంగా దాడి ఉంది కాబట్టి ఆ నిజం రేపు బయటపడుతుంది కాబట్టి అది కూటమికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, జనసేన పార్టీకి అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ఓటేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం సార్. రఘునందన్ గారు, ఇదేనా రాజకీయం? ఇదేనా మీరు నేర్చుకున్నారా రాజకీయం? లక్ష్మణరావు గారు 1 సెకండ్. జయరాం గారు చెప్పండి. జయరాం గారు, చాలా సానుకూలంగా మొదలైనటువంటి చర్చ